హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం మసాలా దోశ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి మసాలా ఆలుగడ్డ మసాలా చేసుకుంటాము, ఎర్రకారం చట్నీ చేసుకుంటాం, కొబ్బరి చట్నీ చేసుకుంటామండి. చాలా టేస్టీగా మసాలా దోశ ఎట్లా వేయాలని చూస్తామా మరి. ఓకే, ముందుగా ఇట్లా గిన్నె తీసుకున్నామండి. ఈ గిన్నెలోకి 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను. మనం తినే బియ్యమైనా తీసుకోవచ్చండి. నేనైతే ఈరోజు రేషన్ బియ్యం తీసాను. చాలా టేస్ట్గా ఉంటాయి. 2 గ్లాసుల బియ్యంకి 1/2 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. దీనికి శనగపప్పు 1/4 గ్లాస్ తీసుకోవాలండి. మెంతులు 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. మెంతులు శనగపప్పు వచ్చేసి మనకు దోశ మంచిగా కలర్ వస్తుందండి, దానికి వేసుకుంటున్నాము. టేస్ట్ కానీ బాగుంటుంది. ఇవన్నీ బాగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకోవాలండి. నీళ్లు పోసి మంచిగా నలిపినట్టు చేసి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇట్లా నీళ్లు నింటికి పోసి పెట్టాలి. మూత పెట్టుకుంటాం. ఇవి ఒక 4 గంటల సేపు బాగా నానినాయండి. వీటిని మిక్సీ జార్లో వేసి మంచిగా గ్రైండ్ చేసుకుంటాము. బాగా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా ఒక డబ్బా మాదిరి తీసుకొని దాంట్లోకి వేసి బాగా అంతా ఒకసారికి రుబ్బి పోసేసుకున్నామంటే పైన మనకి సగానికి పైన గ్యాప్ ఉండాలండి. బాగా పొంగుతుంది పిండి. అంతా రుబ్బేసుకున్నాము. ఇప్పుడు ఆ పిండిలోకి ఉప్పు వేసుకుంటాము. ఇప్పుడు బాగా చేయి పెట్టి ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. మనం చేయి పెట్టి కలిపే దాంట్లో మంచిగా పులుపు వస్తుంది పిండి. పొద్దునకి దోశ వేసుకోవాలంటే మనం రాత్రి ఇట్లా చేస్తున్నాము. చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. చేత్తోనే కలపాలండి. గెరిటితో కలిపినామంటే పులవదు పిండి. పులవకపోతే దోశలు కానీ బాగా రావు. మూత పెట్టుకున్నాము. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆలుగడ్డ చేసుకుంటాము. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు తీసుకున్నాను. ఇవి పోపు పెట్టుకుంటాం. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు అల్లం సన్నగా కట్ చేసుకునేది అల్లం వేసుకుంటాం. పచ్చిమిర్చి, ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు, పెద్ద ఎర్రగడ్డలు కట్ చేసుకున్నానండి. ఇవి వేసుకుంటున్నాను. మాకు దోశలోకి ఎర్రగడ్డలు ఎక్కువ ఉంటే ఇష్టం అండి, దానికే ఎర్రగడ్డలు ఎక్కువ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసి బాగా ఎర్రగడ్డలు వేయించుకున్నామంటే మంచి తొందరగా వేగుతాయి. మూత పెట్టి ఇట్లా వేయించుకున్నామంటే ఆవిరికి దిగి మంచిగా ఇట్లా తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లోకి బాగా ఇట్లా ఆలుగడ్డ ఉడకపెట్టి పెట్టుకున్నామండి. మీకు ఎంత అవసరమైతే అన్ని వేసుకోవచ్చు. ఇట్లా బాగా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరగానే వేసుకున్నాను. కొద్దిగా అంతా కలిసేలాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాం. కొద్దిగా పసుపు వేసుకున్నానండి, కలర్ కొంచెం బాగుంటుంది.
ఇప్పుడు నీళ్లు కొద్దిగా చల్లుకుంటాము, మసాలా అంతా బాగా కలుస్తుంది. ఆలుగడ్డకి బాగా ఇట్లా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు నిమ్మకాయ కొద్దిగా పిండుకుంటామండి. ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. మనకు ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది మసాలా కోసం. ఇప్పుడు ఎర్ర చట్నీ చేసుకుంటామండి. ఉల్లి కారము. ఇప్పుడు మిరపకాయలు ఇట్లా ఒక 10-15 మిరపకాయలు నీళ్ళల్లో నానబెట్టిన వేసుకున్నాను. 2 పెద్ద ఎర్రగడ్డలు ఇట్లా కట్ చేసి వేసుకున్నా. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి. మనకి కలర్ రావాలంటే మిర్చి పౌడర్ వేసినామంటే బాగా కలర్ వస్తుంది. మిరపకాయలు ఆనియన్ వేసినామంటే కలర్ రాదండి. కొద్దిగా టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటాం. కొద్దిగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి. మనకి ఎర్ర కారం చట్నీ రెడీ అయిపోయింది, ఉల్లి కారము. ఇప్పుడు మనకు పిండి కానీ బాగా పులుసు వచ్చింది. వేరే గిన్నెలే కొద్దిగా తీసి పెట్టేసానండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి కొద్దిగా సోడా వేసుకున్నాను, ఇడ్లీ సోడా. ఇది వేసి కొద్దిగా నీళ్లు వేసి మంచిగా ఇట్లా కలుపుకుంటాం పిండిని. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా, చూస్తుంటేనే తెలుస్తుంది కదా, మంచిగా వచ్చింది పిండి. ఇప్పుడు ఇది దోశ వేసేసుకుంటాం. దోశ వేసుకొని పైన నూనె వేసుకుంటామండి కొద్దిగా. ఇప్పుడు బాగా పిండి అంతా బాగా ఇట్లా పచ్చిగా లేదు కదండి. ఇప్పుడు మనం కారం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి ఉండేటప్పుడు వేసినామంటే ఆ పిండిలే కారం కలుస్తుందండి, అంతగా బాగుండదు. ఇప్పుడు మనం అంతా పిండి డ్రై అయిపోయినాక ఇప్పుడు కారం వేసుకొని దోశ అంతా ఇట్లా చేసుకోవాలి. వాసనే చాలా గమగమంటుందండి. మన ఉల్లిగడ్డ కారం కదా, అది దోశకి ఆయిల్లో ఫ్రై అవుతుంది. చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. అంత బాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాము. దోశ కానీ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆలుగడ్డ కర్రీ చేసుకున్నాం కదా, అది మధ్యలో పెట్టుకొని దోశ మడి చేసుకుంటాం. టేస్టీ టేస్టీ మసాలా దోశ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగుందో. ఇంకొక దోశ వేసుకుంటాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు కారం వేసుకుంటున్నామండి. ఇది కానీ బాగా స్ప్రెడ్ చేసేసుకుంటాం. రెండో దోశ కానీ రెడీ అవుతుందండి. అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుంటాం. ఈ కొబ్బరి చట్నీ నేను పెట్టలేదండి వీడియోలో, లాంగ్ అవుతుందని చెప్పి పెట్టలేదు. ఇంతకు ముందుగానే కొబ్బరి చట్నీ చేస్తున్నానండి, చూడండి. ఓకే వ్యూవర్స్, బాయ్.